హాయ్ అండి. ఈ వీడియోలో ఇన్నర్ పైపింగ్ ఎలా కుట్టాలో చూపిస్తున్నానండి. ఇన్విజిబుల్గా వేస్తారు కదా ఆ పైపింగ్, థ్రెడ్ పైపింగ్. మీరు పైపింగ్ వేయాలనుకున్న క్లాత్ ముందే రెడీ చేసి పెట్టుకుంటే, థ్రెడ్ వేసి కుట్టి రెడీగా పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. హ్యాండ్స్కి, ఫ్రంట్ పార్ట్లకి, బ్యాక్ పార్ట్కి ఒకేసారి పైపింగ్ వేసేసుకొని తర్వాత మిగతా అంతా రెడీ చేసుకోవచ్చు, కుట్టుకోవచ్చు. ఇలా అయితే ఈజీగా అయిపోతుంది. చేతి పని చేసే పని కూడా ఉండదు. పైనుంచి థ్రెడ్ పైపింగ్ వేసినా కానీ, పైనుంచి వేస్తారు థ్రెడ్ పైపింగ్ కూడా, కానీ అలా వేస్తే మళ్ళీ కుట్టు వేయాలి, కుట్టు కనిపిస్తుంది, చేతి పని చేయాలి. కుట్టు వేయొద్దు అనుకుంటే మళ్ళీ చేతి పని చేయాలి. ఇదంతా ఎందుకు అనుకుంటే ఇలా కుట్టుకోండి, ఈజీగా ఉంటుంది. నాకు ఈ శారీ ఇచ్చి కూడా వాళ్ళు చాలా రోజులు అయింది. నేను ఇప్పుడు కుడుతున్నాను. ఒక్కొక్కసారి ఇక కొంతమంది ఆగుతారండి, ఇచ్చే వరకు టైం పెట్టినా కానీ ఆగుతారు. కొంతమంది మాత్రం అర్జెంట్ అని అప్పటికప్పుడే 2 రోజుల్లో కావాలి, 4 రోజుల్లో కావాలని ఇస్తారా లేదా అంటారు. కొంతమంది ఆగే కస్టమర్లకైతే నేను నిదానంగా అయినా కానీ వాళ్ళు అడిగినట్టుగా కుట్టి ఇచ్చేస్తాను. కొంచెం తక్కువ డబ్బులు ఇచ్చినా కానీ తీసుకుంటానండి. మనకి కొంచెం అర్జెంట్ బట్టలు ఉన్నాయి అన్నప్పుడు ఆగే కస్టమర్లకి ఇంకొంచెం ఆలోచించి తీసుకోవాలి కదండి. నేను అలానే చేస్తాను. చూసారా ఎలా నీట్గా వచ్చింది పైపింగ్.